సంతోషం ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి. ఈరోజు తెలంగాణలో ఓ మార్పు కోరుకున్నారు. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డాం. 10 ఏళ్ల పాటు వచ్చిన తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక అంత బాగా జరుగుతుంది. ఇక ఏదికి అడ్డం ఉండదు. అడిగిన వాళ్ళకి ఇండ్లు వస్తాయి, అడిగిన వాళ్ళకి రేషన్ కార్డులు వస్తాయి, సాగునీరు కాలువలు వస్తాయి, రైతులకు అందరికీ మేలు జరుగుతుంది అనుకుంటే ఇండ్లు రాలే, రేషన్ కార్డులు రాలే, అనేక కార్యక్రమాలు జరగలే, మన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి నిధులు రాలే, ఏవి రాలే. ఓ పక్క చూస్తే చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తే ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది, ఇండ్లు మొదలైనవి. అతి పేదవానికి మొత్తమే ఇల్లు లేదు, కూలిపోయే గోడలు, రేకుల ఇండ్లు, పెంకుటిండ్లు, తాటిపత్రి కప్పుకుని ఇండ్లు, అటువంటి వాళ్ళందరికీ ఊర్ల 15, 20, 30, 40, 50 ఇండ్ల ఊరి సైజుని బట్టి, ఆ ఊర్లో ఉన్న జనాభాను బట్టి అంతమందికి దాదాపు అతి పేద వాళ్ళకైతే అందరికి ఇండ్లు వచ్చినాయి. మాకు అవసరం ఉన్నాయి, మాకు నిధులు కావాలి, మా ఊర్లలో 10 ఏళ్ళు పట్టించుకోలే, డ్రైనేజీలు, రోడ్లు, చాలా సమస్యలు ఉన్నాయి, మాకు కావాలని చెప్తే మరి ముఖ్యమంత్రి గారు స్వయాన మన ప్రాంతంలో పాదయాత్ర కూడా చేసిండు. మూసి ప్రక్షాళన చేయాలనే చిత్తశుద్ధితోటి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిండు. మూసి ప్రక్షాళన చేస్తామనే చిత్తశుద్ధితోటి ఉన్న మరి వారు ఈ మూసి మీద పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్న మరి ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో, కుల వృత్తుల వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో, మత్స్యకారులు ఏ విధంగా బాధపడుతున్నారు, ముదిరాజులు కానీ, గౌడన్నలు కానీ, రైతులు కానీ ఏ విధంగా బాధపడుతున్నారు అవన్నీ కూడా చూసింది. కాబట్టి సో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే అని చెప్పి 56 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. మరి వారికి మనం అందరం కూడా ఇది ఏదైతే బీబీ నగర్ మినీ ట్యాంక్ బండ్ ఉందో అది కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం. మా హెచ్ఎండి అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా బీబీ నగర్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రింగ్ రోడ్ దిగంగానే మన నియోజకవర్గం హెచ్ఎండిఏ ప్రాంతం ఫస్ట్ హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అంటే బీబీ నగరే. మరి ఓ పక్క ఎయిమ్స్ గొప్పగా మరి 30 అంతస్తులతో బిల్డింగ్లు కడుతున్నారు. 30 ఫ్లోర్స్ ఉన్నాయి. అవి 30 అంతస్తుల బిల్డింగ్ కడుతుంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా పడుతుంది. మరి అట్లాంటి బిల్డింగ్స్ల పక్కకు ఈ మినీ ట్యాంక్ బండ్ ఉంది. ఈ మినీ ట్యాంక్ బండ్ను అట్లనే తీర్చిదిద్దాలి. మన పోచంపల్లి అంతకుముందు మినీ ట్యాంక్ బండ్లకు 4 కోట్ల 5 కోట్లే వచ్చేది. పోచంపల్లిలో 12 కోట్లు పెట్టి చేస్తున్నాం. 12 కోట్లు పెట్టి చేసి దానికి చుట్టూ నెక్లెస్ రోడ్ లాగా కూడా చేస్తున్నాం. ఇక్కడ కూడా బీబీ నగర్ కూడా మినీ ట్యాంక్ బండ్ లాగా కాక నెక్లెస్ రోడ్ అటు ఎయిమ్స్ సైడ్ కూడా చేస్తే దాదాపు 5,000 మంది రాబోతున్నారు. ఎంప్లాయీస్ కానీ ఇంకా ఇతరత్ర అటెండెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు అంటే గొప్పగా తీర్చిదిద్దబడుతుంది. సో మినీ ట్యాంక్ బండ్ మీద కూడా ప్రత్యేకమైన నిధులు పెట్టి దీనికి ఒక స్పెషల్ డిజైన్ చేసుకొని చేస్తే అంటే ఒక గొప్ప సుందర ప్రాంతంగా ఒక టూరిస్ట్ స్పేస్గా కూడా బీబీ నగర్ వస్తుంది అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో మినీ ట్యాంక్ బండ్ ఎక్కువ నిధులు తీసుకొచ్చి 12 కోట్లతోటి అంతకుముందు 4.5 crore శాంక్షన్ అయినాయి. మనం ఏది శివారెడ్డిగూడెం సూరపల్లి బ్రిడ్జు, శివారెడ్డిగూడెం సూరపల్లి, అట్లే జంపల్లి ఇంద్రియాల బ్రిడ్జ్, ఈ 2 బ్రిడ్జ్లకు వారిని ప్రత్యేకమైన నిధులు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన ఫైలు సార్కి విన్నపం చేస్తే అది మూవ్ అయింది. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. నిన్న మంత్రిని కూడా కలిసినాం. ఎవరిని అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసినాం. అది నా దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడు సంతకం పెట్టేస్తా అని చెప్పి వారు అంటే మంత్రుల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వారికి ఎవ్వరు ఎక్కడ ఆపకుండా పనులు చేసే కార్యక్రమం ఈ ప్రజాపాలన జరుగుతుంది. సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సో ఈ విధంగా మనకు సంబంధించిన బ్రిడ్జులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. జూలూరు బ్రిడ్జ్ ముఖ్యమైంది. సరే ఆ నిధులలేమితోటి 10-12 ఏళ్ళు వాళ్ళు చేయలే. సరే మనం వచ్చి కూడా సంవత్సరం అయింది, కొంత మొదలైంది, వాటికి అరకొర నిధులతోటి ఇంకా ముందుకు పోతలేదు. దాని మీద కూడా మనము హెచ్ఎండే నుంచి ఆ బ్రిడ్జ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. జూలూరు బ్రిడ్జ్ కూడా త్వరగతిన హెచ్ఎండే ఫండ్స్ తీసుకొచ్చే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఆర్ఎండ్బి శాఖ కింద ఉన్నట్టుంది, అది క్యాన్సిల్ చేసి దానికి కూడా సపరేట్ నిధులు తీసుకొచ్చి జూలూరు బ్రిడ్జు, ఈ జంపల్లిది కానీ ఇక్కడ శివరెడ్డిగూడెం కానీ ఇవన్నీ కూడా బ్రిడ్జ్లు అయిపోయే కార్యక్రమం కూడా చేయాలి. సరే ఏదేమైనా చాలా ఒక్క ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఉండాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల మీద ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్ తోటే ఈ పనులు అయినాయి. మీ ఆశీర్వాదంతో ఓ మార్పు జరిగింది. ఆ మార్పులో భాగంగా ఇందిరమ్మ పాలన ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, మాకు ఉండాలని కోరుకుంటూ వచ్చే ఏ పరీక్షలనైనా
అది ఎలక్షన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అతి త్వరలో ఏమైనా ఎలక్షన్లు వచ్చినా వాటన్నిట్లా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, మా ప్రజాప్రతినిధులు ఎవ్వరు నిలబడ్డా మీ ఆశీర్వాదం ఉండాలి, అత్యధిక మెజార్టీతో కూడా గెలిపేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎనీవే చాలా సంతోషం.